ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యములో ఉన్న దేవుని మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభువారు ప్రార్థన చేయుటకు ఆయన శిష్యులతో చెబుతూ ప్రార్థనను గురించి ఆయన వివరణ మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే వారిని గురించి మాట్లాడుతూ, వేషధారిని వలె మీరు చేయొద్దు. మరి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన దేవుడు పరలోక రాజ్యమునకు చేరినటువంటి అనుభవాల మధ్యలో ప్రార్థించాలని మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఈరోజు మనం ప్రార్థన చేసేవారు అనేకమైన విధాలుగా ప్రార్థన చేస్తూ దుఃఖించి, మరి లేకపోతే ఉపవాసం ఉండి, వాస్తవానికి ఎలా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. మీరు ఇలాగున ప్రార్థన చేయండి. మార్కు సువార్తలో 11వ అధ్యాయము 24వ వచనం, అందుచేత ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినన్నీ పొంది ఉన్నారని నమ్ముడి. ప్రార్థన చేసే వారి యొక్క మొదటి భావం ఏంటంటే నమ్మికుంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నామని లోపల అపనమ్మకం పెట్టుకున్నట్లయితే వారి ప్రార్థన ప్రతిఫలము రాదని ప్రభు చెప్తున్నారు. ఈరోజు అంశం అదే, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేసేవారిలో మొదటగా ఉండవలసింది ఏంటంటే, మీరు అడిగినవన్నీ కూడా పొందుకున్నారని నమ్మికతో, నమ్మకమైన ప్రార్థన. ఆ నమ్మకము నీలో ఉన్నట్లయితే మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ప్రతిఫలమిస్తాడు. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నమ్మకం ఉండదు. జరిగితే ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్దాం, ఇంకేదో చేద్దామని, కొన్నిటికి ప్రతిఫలము రాకోకుండా ఉండటం. ఈరోజు ఖచ్చితంగా దేవుడు వాక్యం చెప్తున్న మాట, ప్రార్థన చేసేవారు మీరు ఇలాగున ప్రార్థన చేయండి, నమ్మికుంచి ప్రార్థన చేయమని లేఖనాలు తెలియచేస్తున్న మాట. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనములో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు సన్నిధిలో ఇక్కడ ప్రార్థన కూడా ఎప్పుడు వారికున్న బలహీనతలు, రోగములు, శాపములు తొలగిపోయేటువంటి ప్రార్థన ఎప్పుడు ఆయన ఆలకిస్తాడంటే విశ్వాసమైన ప్రార్థన. కొందరు విశ్వాసులుగా ఉంటారు, ప్రభునందు విశ్వాసులే అని చెప్తారు, కానీ పొరపాటున మోకరించే అనుభవాలు ఇళ్లలో కొందరికి ఉండవండి. శరీరములో బలహీనతలు వచ్చిన, కుటుంబాలలో నానా విధమైనటువంటి శోధనలు కలిగిన, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన చేసే అనుభవాలు ఎందరిలో ఉన్నాయో, మీరు అలాగున ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించటమే కాదు, శరీర బలహీనతలు ఉన్నా, నీ ప్రతి అవసరతలు ఏదో ఉన్నా ఆయన స్వస్థపరిచి ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తారు. కాబట్టి రెండో విషయంలో మనం గమనించినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన గలవారై విశ్వాసముతో ప్రార్థన చేసేవారుగా ఉండాలని వాక్యం చెప్తున్నటువంటి మాటలు. మార్కు సువార్తలోనే 11వ అధ్యాయము 25వ వచనములో మరొక మాట మనం ఇక్కడ చూడవచ్చు. మీకు ఒకని మీద ఒకని విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా
వానిని క్షమించుడి. చూసారా, క్షమించగలిగిన ప్రార్థన ఉండాలి. ఒకవేళ నీ మీద లేనిపోయిన నిందలు మోపొచ్చు, నీ మీద ఇదిగో అబద్ధపు సాక్ష్యాలు చెప్పొచ్చు, కోపము రేపేటువంటి పనులు ఎన్నో చేసినప్పటికీ నీకు విరోధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఇదిగో నీవు క్షమించగలిగిన ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు సిలువలో ఆయన వేసినప్పుడు కుడివైపున ఉన్న దొంగ కూడా ప్రభువుని అడుగుతున్నాడు. వాస్తవానికి అతను ఎటువంటి స్వభావం కలిగిన వాడు, పాపములో, వ్యసన బలహీనతలో, లోకములో, లోపములో ఉన్నవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో, నిశ్చయముగా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభు అంటాడు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంతేకాదు, అక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది హేళన చేస్తున్నప్పుడు కూడా ప్రభు అంటాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేయడం. ఇక్కడ మన ప్రార్థన, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఎలాగంటే క్షమించే ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన. ఒకటి, నీలో ఉన్న పశ్చాత్తాపము నువ్వు క్షమించబడాలి. రెండు, ఇతరులు క్షమించే స్వభావం కలిగిన వారై ఉండాలి. అప్పుడు వారి ప్రతి ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించి ప్రతిఫలమిస్తాడు. ఎందుకంటే లూకా సువార్తలో 18వ అధ్యాయం మొదటి ప్రారంభములో ఇదిగో ప్రారంభములో వారు విసకక నిత్యము ప్రార్థన చేయవలనని ఉండినట్లు ఆయన వారితో ఉపమానము చెప్పాడు. ఇక్కడ కూడా మనం చూస్తే విసకక నిత్యము ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. వాస్తవానికి ప్రారంభములో ఈమె ఒక స్త్రీ, ఈమె విసకక ప్రార్థన చేస్తుంది. అయితే ఈమె ప్రతివాదికి ఒక న్యాయము తీర్చేటువంటి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాంతములో అన్యాయాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అన్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమంటే మాటి మాటికి గోజాడుచున్నప్పుడు అతను అంటాడు, నేను దేవునికి భయపడును, మనుషుల్ని లెక్క చేయను, ఈమె నన్ను మాట్లాడితే గోజాడుచున్నది అని ప్రభు వాక్యములో అక్కడ చెప్పిన విధముగా ప్రభు అంటారు, అక్కడ నీవు దివారాత్రులు నాకు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నేను విననా, త్వరగా నేను నీకు ఉత్తరం ఇస్తాను కదా. ఈ వాక్యములో మనం గమనించాలి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి విసకకూడదు. కొందరు విసుగు చెంది లోకములో ప్రచ్ఛన్న మార్గాలు వెతుకుతుంటారు. ఎక్కడైనా నాకు సమాధానం దొరుకుద్దేమో, ఎక్కడైనా నాకు జవాబు దొరుకుద్దేమో, నేను అనుకున్నది నేను చేయలేకపోతున్నాను. ఈరోజు మీరు ఎలా ప్రార్థన చేస్తే ప్రభు వింటాడనంటే, నిత్యము విసకక ప్రార్థన చేసే వారిని యొక్క ప్రతి ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించువాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చూడండి, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనములో ఏలియా మన వంటి స్వభావము గలవాడే ఉండి వర్షము కురియకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. ఇక్కడ ఏలియా ఎటువంటి స్వభావం కలిగిన వాడు, మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఏలియాకు ఉన్నటువంటిది ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయటం. కొంతమంది ఆసక్తితో భక్తిని ప్రారంభించారు, రోజు రోజుకి మరి ఆసక్తి తగ్గిపోతుంది. వాళ్ళల్లో నిలకడలేని జీవితం, వాళ్ళలో బలహీనం ఇవి చొచ్చుకొని ఇక ప్రార్థన చేయలేము, ఇంకా ప్రార్థనకి జవాబు రాదేమో. ఖచ్చితంగా మీరు అలాగున ఉండక మీరు ఇలాగ ప్రార్థన చేయాలి. ఏం కలిగి ఉండాలంటే ఖచ్చితమైనటువంటి దేవునితో నిబంధన చేసుకొని ఆసక్తితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలన్నీ కూడా వింటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మూలవాక్యము
మీరు ఇలాగున్న ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు మీరు గమనించినట్లయితే మొదటి భాగములో ఇదిగో నీవు నమ్మకముతో ప్రార్థన చేయాలి. రెండో విషయములో విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మూడో విషయములో నీ శత్రువుల సహితము కూడా క్షమాపణ కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. నాలుగో విషయములో విసకక ప్రార్థన చేయాలి. ఐదో విషయములో ఆసక్తి తగ్గకూడదు. దేవుడు మందిరానికి వచ్చే విషయములో, ప్రార్థించే విషయములో నువ్వు కావలసినవన్నీ కూడా ఆసక్తితో చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈరోజు అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకి సమయం ఇస్తున్నావా? ఒకవేళ ప్రార్థనకి సమయం ఇవ్వలేనటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఈరోజు నుంచి నువ్వు ప్రారంభించు. ప్రార్థనకి సమయం ఇవ్వు. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఇలాగున ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలము నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన కృపలో ప్రతి అవసరాలు తీర్చి ఆయన మేలుతో నేను నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో ప్రార్థనలన్నీ కూడా ఈ రీతిగా ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు అయ్యా. నమ్మకమైన ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన, విసకగా ప్రార్థన, ఆసక్తితో కలిగిన ప్రార్థన. ఇట్టి ప్రార్థనలో మీ బిడ్డలను నిలవబడి మీ సన్నిధిలో వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ ఆలకించి, ఎందరైతే ఇంకా ప్రార్థనలో వెనకబడిపోయారో వారందరినీ వెన్నుతట్టి ముందుకు నడిపించి మరింత ప్రార్థన, పరలోకపు ప్రార్థన నేర్పించి దైవ సన్నిధిలో వారు పొందుకునేంత వరకు ఆసక్తి తగ్గక దేవుని యందు మరింతగా ఆసక్తి గలవారై ఉండుటకు నీ కృప చూపించి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.